పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏఐ, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. సో దాంట్లో పెడితే ఏదైనా సమాధానం వస్తుందని, దాంట్లో పెడితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని, దాని నుంచి చదువుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ మనకి వినపడుతున్నటువంటి మాటగా నేను చెప్పదలుచుకున్నాను. సో ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక విప్లవాన్ని యాక్సెప్ట్ చేద్దాం, గౌరవిద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాల్ని అభివృద్ధిని స్వాగతిద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మానవునికి ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని రావడానికి కారణాలు. అయితే దాంతో పాటుగా అనేక రకాలైనటువంటి తరతరాలుగా యుగయుగాలుగా అట్టడుగు వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడిని ఇది కొనసాగిస్తూ ఉంది. అందుకోసం దీన్ని ఏఐని ఆ మేరకు మేము ఎండగడతా ఉన్నాం. ఎందుకో ఈ వీడియోలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో పనిభారం తగ్గించడానికి వచ్చినటువంటి ఈ రోబోలు, రోబోటిక్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇది ఎట్లా మారిందంటే శతాబ్దాలుగా ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి అంటే వార్తలు, అదేవిధంగా సంభాషణలు, సమాచారం, పుస్తకాలకు సంబంధించినటువంటి వాటిని అందులో ఎన్రోల్మెంట్ చేసినప్పుడు మనం అంటే మీరు కానీ నేను కానీ మనం ఎవరైనా దాని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకి లేకపోతే వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ ఉంటుంది. ఇది దాని యొక్క వర్క్. అయితే ఈ పుస్తకాలన్నీ, ఈ న్యూస్లన్నీ, ఈ సంభాషణలన్నీ, ఈ సమాచారం అంతా కూడా పితృస్వామ్య వ్యవస్థ నుంచి, మనువాద వ్యవస్థ నుంచి, ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య కులాలు రాసినటువంటి సాహిత్యం నుంచి. ఎందుకంటే చదువుకి, ఆస్తులకి, భూమికి దూరంగా ఉంచారు బీసీలని, బహుజనుల్ని. మరి ఈ పుస్తకాలన్నీ ఎవరు రాశారు? అది భూస్వామ్య వ్యవస్థ మూలాలతోని, పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలతోని, బానిస వ్యవస్థ మూలాలతోని, యాజమాన్యం బానిస వ్యవస్థ, భూస్వామి, కూలీ బానిస తరహా సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఇప్పుడు దాకా రాశారు, రాస్తున్నారు, రాయబోతూ ఉన్నారు. సో ఎప్పుడు పెట్టుబడిదారీ సమాజం తొండ ముదిరి ఊసర వెళ్ళి చందంగా ఇవాళ మన ముందుకు వచ్చి కూర్చుంది. అది దాని నుంచి అంతకంటే ఎక్స్పెక్టేషన్ కూడా ఏమీ చేయలేము. సో మరి సమానత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా సామాజిక న్యాయం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం సామాజిక న్యాయం, భూమి పంపిణీ, ఈ ఎజెండానే ఉండదు. దాంట్లో గత పుస్తకాలకు సంబంధించి దశాబ్దాలు కాదు శతాబ్దాలకు సంబంధించిన పుస్తకాల్లో. దాంతో పాటుగా ఇవాళ మన ముందుకు సంబంధించి వచ్చినప్పుడు ఇలా చెత్త సాహిత్యాన్ని, ఛాందస్వాదాన్ని ప్రజల మీద, భవిష్యత్ తరాల మీద రుద్దే కార్యక్రమం కూడా చేస్తుంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఎంబీఏ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్స్ పెడతా ఉన్నారు. 6 చాప్టర్లు ఉంటే 3 చాప్టర్లు, ఆ 3 చాప్టర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకొని రాస్తూ ఉన్నారు. మళ్ళీ కాదంటే సప్లీ అంటున్నారు, సప్లిమెంటరీ రాస్తారట. అసలు అంత సాహిత్యాన్ని చదివే ఓపిక వాళ్ళకి లేదు. ఏది ఇస్తే అదే నిజమని నమ్మే యొక్క పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఏఐ ప్రధానంగా మేము ఆరోపించదలుచుకున్నది వివక్ష ఉన్నది. బానిసకొక బానిస. చివరి బానిసలంతా బీసీలు, బహుజనులాగా ఇలా సమాజంలో తయారైంది. సో 44% వివక్ష ఉన్నది ఏఐకి సంబంధించి అనేది అనేక రకాల చార్ట్స్ లేకపోతే అనేక రకాలైనటువంటి చెబుతూ ఉన్నాయి. 25% జాతీయ వివక్ష, కుల వివక్ష ఉన్నదనేది. అంటే మనువాద సిద్ధాంతాలు, భూస్వామ్య సిద్ధాంతాలు, పెట్టుబడిదారి సిద్ధాంతాలు అన్నీ కూడా భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి కింది వర్గాల మీదనే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి. ఇది మక్కి అప్డేట్, తొండముదిరి ఊసర వెళ్ళయింది తప్పితే పుస్తకాల్లో, గ్రంథాల్లో రాసినటువంటి. మీరు ఒకసారి పాత పుస్తకాలని తిరిగేయండి, మీరు కొన్ని చందమామ బాలమిత్ర ప్రతి కథలను తిరిగేయండి. ప్రతి కథలో కూడా ఒక రాజుగారు ఉంటాడు, రాజుగారి దగ్గర పేద పూజారో లేకపోతే దేవాలయంలో చేసుకున్న పూజారే మనకు కనిపిస్తారు కథలలో. టన్నుల కొద్ది పుస్తకాలు, లక్షలు కాదు టన్నుల కొద్ది పుస్తకాల్లో. అవి మిగతా ఏమీ ఉపకులాలు ఉండవు. దేశంలో, రాష్ట్రంలో పట్టుమని 1%, 2% లేనటువంటి వాళ్ళ గురించే గ్రంథాలు, పుస్తకాలన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలే ఉంటాయి. వాళ్ళు రాశారు. ఎక్కువ చదువుకు వాళ్ళే ఆధిపత్య కులాలు, ఆధిపత్య వర్గాలే ముందు చదువుకున్నాయి కాబట్టి భారతదేశానికి స్వతంత్రం 47లో వస్తే 47 నాటికి 15% కూడా అక్షరాస్యత లేదు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కూడా ఆధిపత్య అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు. ఆ కుటుంబాల్లో, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అంతకు మించి ఏం రాయలేరు. పితృస్వామ్య వ్యవస్థ భావజాలం రాస్తారు, పెట్టుబడిదారీ భావజాలం రాస్తారు, పెట్టుబడిదారీ మల్టీనేషనల్ కంపెనీల భావజాలం రాస్తారు, భూస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని రాస్తారు, ఆదిమ సమాజంలో ఉన్నటువంటి
ఏదైతుందో యజమాని బానిస సిద్ధాంతాలు రాస్తారు. అందుకంటే ముందున్నటువంటి విచ్చలవిడితనాన్ని రాస్తారు. ఇప్పుడు రాస్తే మహిళని అంగడి వస్తువుగా లేకపోతే రోడ్డు మీద బొమ్మలాగా చూపించే ప్రయత్నం చేస్తారు. శరీరంలో అవయవాల అంగాలన్నీ చూపించే ప్రయత్నం చేస్తారు. అదొక మార్కెట్ వస్తువులాగా తయారు చేసి చూపిస్తారు. దాంతోని పాటుగా ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించింది. ఇప్పుడు తాగుబోంచడం, మద్యపానం అంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, అంబర్లు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు, లేకపోతే ఏదైనా వ్యసనంగా మారేటువంటి కంటెంట్‌లతోని ఇయాల స్టార్టప్‌ల దాకా వచ్చేస్తా ఉన్నాయి. అంటే ప్రజల్ని ఎప్పుడూ మత్తుల్లో లేకపోతే జల్సాల్లో ఉంచటం, పేదరికంలో మగ్గగొట్టడం, ప్రశ్నించే స్థాయి లేకుండా చేయటం గత వందల, వేల, లక్షల సంవత్సరాలుగా నడుస్తా ఉంది. ఇప్పుడు దానికి అతీతంగా ఏమి లేదు. ప్రపంచంలో 200 దేశాల్లో 95, 98% దేశాలు ప్రజాస్వామ్యమైన అది ధనస్వామ్యంలాగా, డబ్బుల స్వామ్యంలాగా, ఎన్నికల డబ్బుల స్వామ్యంలాగా, లేకపోతే మందు స్వామ్యంలాగా, లేకపోతే బెదిరింపు స్వామ్యాలు ఉన్నాయి తప్పితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు. దానికి పుట్టినటువంటి బిడ్డలాగా ఛాందసవాదానికి, మనువాదానికి, లేకపోతే అణిచివేతలకి పుట్టినటువంటి బిడ్డలాగా 50%కు పైగా 44% అని వాళ్ళే చెప్తున్నారు. మేమంటున్నాం 50, 60% ఈ అణిచివేతల సిద్ధాంతాలే ఈ ఏఐ తీసుకొస్తా ఉంది. అందుకోసమే పెట్టుబడిదారులకి, భూస్వాములకి పుట్టినటువంటి అక్రమ సంతానం ఏఐ అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో, అంతకు మించి ఏరే కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో, సాధారణంగా మాట్లాడితే దానికి ఏఐ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు వ్యాపారాలని, నాయకత్వాన్ని, ఆదిపురుషుల్ని వీళ్ళంతా ఎవరు? ఈ కథల్లో పుస్తకాలు రాసిన వీళ్ళంతా ఆధిపత్య కులాలకి, ఆధిపత్య వర్గాలకి, పెట్టుబడిదారులకి, భూస్వాములకి, ఆదిమ సమాజంలో యజమానులకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ పుస్తకాలు రాశారు. ఎందుకంటే చదువు వాళ్ళ దగ్గరకు ఉంది. బీసీలని, బహుజనుల్ని ఆ భూమికి, ఆ చదువుకి దూరంగా ఉంచారు. ఎవరు రాశారు ఈ పుస్తకాలన్నీ? దాన్ని అన్నిటిని అందులో చేసినప్పుడు ఇప్పటికిప్పుడు అది అట్టడుగు వర్గాలకు అందుద్దా? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏఐకి అందిద్దా? అసలు దానికి రేషియో చూస్తుంది. అసలు ఈ దేశంలో నిజం ఎంత అనేది దానికి ఏం తెలియదు. దానికి మెదడు లేదు కాబట్టి, దానికి బ్రెయిన్ లేదు, అసలు తలకాయ లేదు కాబట్టి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఏఐ నుంచి ఏం మనం ఉపయోగపెట్టుకోగలుగుతాం? ఏఐ నుంచి ఏం సమాచారం రాబట్టగలుగుతాం? ఏఐ నుంచి బీసీల గురించి, బహుజనుల గురించి, భారతదేశంలో సామాజిక న్యాయం గురించి ఏఐ ఏం చెప్తుంది? వాళ్ళకి అనుకూలంగానే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు చాట్ జీపీటీలో కానీ, గూగుల్లో కానీ, ఇంక ఇతర రకరకాల యాప్స్లో కానీ వాళ్ళ సిద్ధాంతాలే. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, 1,00,000 రకాల యాప్లు, 1,00,00,000 రకాల యాప్లు, అన్నిటిల్లో ఆ భావజాలమే, ఆ సాహిత్యమే, ఆ పుస్తకాలు, ఆ సిద్ధాంతాలే ఉంటాయి. మరి దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అణిచివేయబడుతున్న వర్గాలు, బీసీలు, బహుజనులు, వృత్తి కులాలు, వృత్తిదారులు, వీళ్ళ గురించి ఏముంటుంది? మీరు ఎతికి చూడండి. బహుజన కులాలకు సంబంధించి, ఇంకా ఎస్సీ, దళిత సాహిత్యాలు కొంతమంది కవులు బయటకు వచ్చారు. కానీ బీసీ ఉపకులాలకు సంబంధించి, సంచార జాతులకు సంబంధించి ఏం తెలుసు దానికి? అనాథలకు సంబంధించి ఏం తెలుసు ఏఐకి? తలసేమియా పేషెంట్స్ గురించి, సికిల్ సెల్ పిల్లల గురించి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి కుటుంబాలకు సంబంధించి కానీ, ఆ బాధితుల గురించి కానీ ఏం తెలుసు ఏఐకి? ఆరోగ్యశ్రీ గురించి ఏం తెలుసు ఏఐకి? ఆ పేపర్లో వచ్చిన కంటెంట్లు తప్పితే యాజమాన్యాలు బిల్లులు పెట్టలేదు. వాళ్ళు ఏదో తెగ ఫ్రీ సర్వీస్ చేసేటోళ్ళు. దొంగ బిల్లులు, సీఎం రిలీఫ్ ఫండ్లు దొంగ బిల్లులు పెట్టి హాస్పిటల్ సీజుల మీద సీజులు అవుతున్నా మళ్ళీ తెప్పించి అది రాదు. సో, ఇట్లాంటి కథలే ఉంటాయి. ధనిక వర్గాలకి, యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి, వీళ్ళకి సంబంధించినటువంటి సాహిత్యాలు ఇవే ఉంటాయి తప్పితే మరొకటి కాదు. దేశంలో అక్షరాస్యతకు సంబంధించిన నిరక్షరాస్యులు, పేదలు, వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఉండదు. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి మనువాద, పెట్టుబడిదారి, భూస్వామి, యాజమాన్యులకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు, లింకులే ఉంటాయి. వాళ్ళకు పుట్టినటువంటి అక్రమ సంతానమే ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్. కొద్దిపాటి ఉద్యోగాలేదో గుమస్తాల తయారీకి, ఆంగ్లేయుల పాలనలో గుమస్తాల తయారీకి లాగా పని భారం, ఒత్తిడి తగ్గడానికి సంబంధించి ఏఐ పేరుతో రోబోటిక్లు తీసుకొచ్చిన ఇవి నూతన బానిసత్వాన్ని నింపే విధంగా ఏఐ తయారైంది తప్పితే మరొకటి కాదు అనేది చెప్పక తప్పదు. సో, నెట్ వేదికగా ఇవాళ బీసీలకు సంబంధించి, బహుజనులకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, దేశంలో మహిళలకు సంబంధించి కానీ బానిసకొక బానిస. చివరి బానిస ఎవరు? బీసీలు, బహుజనులు. ఇంకా అంతకంటే చివరి బానిస ఎవరు? మహిళలు. వీళ్ళని అణిచివేయటం ఎజెండా తప్పితే మరొకటి లేదని చెప్పక తప్పదు. మానవ మేధస్సును తీసుకొని అది ముందుకు పోవాలి. ఆ మానవ మేధస్సు అనువాదం, యజమాన్యం, భూస్వామి, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు విచ్చలవిడితనం, ఆడపిల్లని వేదిక మీద చూపించడం, అంగాంగ ప్రదర్శనలాగా అందాల పోటీలను చూపించడం. సో, మీరు లిప్స్టిక్ దక్షిణ భారతదేశం తీసుకుందాం, ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సో, చలి ఎక్కువ ఉన్న చోట తెల్లగా ఉంటారు,
అది యూరోపియన్ కంట్రీస్‌లో ఎవరు చూసినా అట్లనే ఉంటారు. మరి ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు తెల్లగా ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు నల్లగా ఉంటారు. మీరు క్రీములు రాసుకోండి. ఆ కంపెనీ క్రీమ్స్ రాసుకోండి. ఈ కంపెనీ క్రీమ్స్ రాసుకోండి. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఏఐ కాదా? నేచురల్‌గా చామన్ ఛాయగా నల్లగా ఉండటం కామను. మా రాముడు, మా కృష్ణుడు, మా వెంకటేశ్వర స్వామి, మా శివుడంతా నల్లగా ఉన్నారు. మేము పురాతనం నుంచి సనాతనం నేను జోలికి వెళ్ళలేదు. సనాతనంలో అనేక అన్యాయాలు జరిగినాయి మా బీసీలకి, బహుజనులకి. కాబట్టి మా గ్రామ దేవతలు మాకున్నారు. మా దేవతలు పూజించుకోవడానికి, గ్రామాలు కాపటానికి మా వాళ్ళు ఉన్నారు. సో అది కోసం మనువాద భావజాలం, పెట్టుబడిదారుల భావజాలం, భూస్వాముల భావజాలం, యాజమాన్యాల భావజాలం ఆదిమ సమాజం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు పేదలకు సంబంధించిన జీవితాలు ఏం రాస్తా ఉన్నాయి, ఏం తెలుసు వీళ్ళకి? ఆ రాసినటువంటి కొద్దిపాటి పుస్తకాలు ఏమున్నాయి? సో అనేది ఇలా వివక్షని, పక్షపాతాన్ని, అణిచివేతని ప్రోత్సహించేదిగా ఇలా ఏఐ తయారైంది తప్పితే మరొకటి లేదు. దుర్మార్గాలు, పక్షపాతాలు, వివక్షలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏఐ ఇవాళ నిలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ సాహిత్యాన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, దత్తత తీసుకొని నడుస్తూ ఉన్నది కాబట్టి, అంతకు మించి ఇంకొకటి లేదనేది ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఈ కోడింగు మాత్రమే కాదు, అసలు సమానత్వం, సామాజిక న్యాయం, మనిషిని మనిషిగా చూసేతనం, జాతుల యొక్క వెనకబాటుతనం, కులాల యొక్క వెనకబాటుతనం, వాళ్ళ పేదరికం, వాళ్ళు వైద్యం చేయించుకోలేక చనిపోయింది, పౌష్టిక తిండి ఉంటుంది, ఊరన్నం ఉంటుంది, కానీ పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం ఉండదు. నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లో ధనిక వర్గాల్లాగా ఫ్లోరైడ్ కంటెంట్ లేనటువంటి బ్యాక్టీరియా, వైరస్ లేనటువంటి నీళ్ళు తాగలేరు. నీళ్ళు అందరికీ ఉంటాయి. సో దాన్ని ఏఐ రాయగలుగుతుందా? సో ఆ పరిస్థితి లేదనేది ఇలా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయాలంటే ముఖ్యంగా బీసీలు, బహుజనులు, ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల్ని చదివించడం ద్వారా మాత్రమే దేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా, మార్గదర్శిలాగా ఉండాలి. ముఖ్యంగా బీసీల, బహుజనుల పిల్లలు, ఈ దేశంలో అట్టడుగు వర్గాల పిల్లలు, అటు చెప్పాల్సి వస్తే ఈడబ్ల్యూఎస్ ఉన్న పేదలు కూడా మాతో కలిసి రండి. నవభారతాన్ని నిర్మిద్దాం. ఏఐని అవసరం మేరకే వాడండి తప్పితే అది ఏమీ సముద్రంలో దిక్సూచి కాదు, బస్సులో డ్రైవరు కాదు, రైలు ఇంజన్ డ్రైవరు కాదు, విమానంలో పైలట్ అంతకంటే కాదు. కాదు, కాబోదు కూడా. ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాను. లేటెస్ట్ స్టార్టప్లు బీసీలు, బహుజనుల పిల్లలు చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి రోబోటిక్లు, ఏఐలు, వాటి నుంచి మాత్రమే ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అసలైన మూలవాసులకి, ఈ దేశవాసుల మూలవాసులు మాలాంటి వాళ్ళకి, మా అట్లాంటి జాతులకి సంబంధించి అందుతుంది. కొద్దిగా ఇందులో బీసీల్లో, బహుజనుల్లో క్రిమిలేయర్ గ్యాంగ్స్ కొద్దిగా డబ్బులు సంపాదించిన కులం లేదు, మతం లేదంటారు. కింది స్థాయి కులాలను ఎప్పటికీ కులాల్లో వెలివేసేసేటటువంటి వాళ్ళకి కనపడదు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, ఏఐ అనేది పెట్టుబడిదారి సమాజానికి పుట్టినటువంటి, ఒక ఉంచుకున్న దానికి పుట్టినటువంటి బిడ్డ ఏఐ తప్పితే మరొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.